అక్కడి నుంచి మీరు చదువు కొనసాగించి మీరేం మామూలు అల్లాటప్ప ఏదో బీకామ్, బీఎస్సీ అలాంటివి చేయకుండా చాలా ట్రై చేశా సీబీఐటీకి బీకామ్ వెళ్ళారు. చేద్దామని. అవునా? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు మన అడగరు అనే ఒక గొప్ప ఆ టైంలో పియర్ ప్రెషర్ బాగుండేది. పియర్ ప్రెషర్ అంటే ఓవరాల్గా ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అని మా నాన్నని, ఏం చేస్తున్నావు నువ్వు అని నన్ను. సో ఇంటర్మీడియట్లో ఎంఈసీ తీసుకుందాం అనుకున్నా ఫస్ట్. ఎంఈసీ అనగానే ఇంకెవ్వరు ఏం మాట్లాడరు, వీడు ఎట్లన్నా బీకామ్లే, వీడికి ఎంపీసీ చదవలేక ఎంఈసీ చాలా దారుణం అండి, చాలా పాపం వన్ సైడెడ్. ఆ రోజుల్లో బీకామ్ చేసే వాళ్ళని పాపం, అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ చేయకపోతే వాడు ఆల్మోస్ట్ వాడికి చదువు రాదు, లేకపోతే ఇంట్రెస్ట్ అసలు వాడు ఎందుకు పనికిరాడు ఆ టైప్లో. దట్ ఇన్క్లూడ్స్ మీ. సో యా. అవునా? అయ్యో. బట్ అదే అండి, దట్ వాజ్ అ పర్సెప్షన్ ఆ టైంలో. అది ఎలా అయిందో ఐ థింక్ స్పెషలీ బికాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏమంటారు కదా, ఆ స్టేజెస్లో అది మాకు చాలా, నేను అరే అసలు వీళ్ళతోటి నేను ఎందుకు బయట వెళుతూ ఉంటే కూడా ఎవరో ఒక ఆయన గేట్ దగ్గర నుంచి ఏమయ్యా ఏం చేస్తున్నావు అంటారు. అరే 1కి 10 సార్లు నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను, నేను అనుకున్నా ఏం చేస్తాం, తప్పదు, ఒక మాట అనలేము. అందుకని నేను దూరంగా కాలనీ ఇంటికి వెళ్ళాలి, కాలనీలో ఇంటికి ఇక్కడి నుంచి అలా వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళేవాడిని అనమాట, కనపడకుండా. బట్ ఆ ప్రెషర్లో ఐ థింక్ నేను ఎంపీసీ తీసుకుని ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్, నేను కూడా ఇంజనీరింగ్ చేస్తా తప్ప, ఐ థింక్ దట్స్ హౌ ఐ బికమ్ అన్ ఇంజనీర్. ఐ వాజ్ ఓకే, డీసెంట్, ఐ వాజ్ ఓకే విత్ స్టడీస్, మరీ బ్యాడ్ కాదు కానీ అంటే ముందు రోజు నైట్ బ్యాటింగ్ చాలా చేసేవాళ్ళం, రాత్రి అంతా చదివేసుకుని పాస్ అయిపోయేవాళ్ళం. సో కానీ సిబిఐటి అంటే సీరియస్ కాలేజ్. గుడ్ కాలేజ్. ఏదో మనకి కొన్ని అడ్రస్ లేని కాలేజీలు ఉంటాయి. కనక విలాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్న అనుకోండి, ఎక్కడుంది ఆ కాలేజ్, ఉందా అండి అని అడుగుతాం మనం. సిబిఐటి అంటే ఒక స్టాండర్డ్ కాలేజ్. సిబిఐటి నాకు ఒక ఏమంటారు, ఒక క్వాలిటీ ఇచ్చిందండి డెఫినెట్గా, ఒక ఎక్స్పోజర్ ఇచ్చింది. ఎందుకంటే దాని నుంచి చాలామంది యూఎస్ కానీ లేకపోతే మాస్టర్స్ అని కానీ, ఇంకోటి ఏంటి అంటే నాకు కాలేజ్ లైఫ్ బహుశా 4 ఇయర్ కాలేజ్లో సెమిస్టర్ సిస్టంలో కొద్దిగా ఎక్కువ మీరు డెవలప్ అవుతారని ఫీలింగ్ ఉంది నాకు. అదే 3 ఇయర్స్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళంగానే అమ్మో ఇదేంటి చాలా కొత్తగా ఉంది అనుకుంటాం. కరెక్ట్గా 1 ఇయర్ సెకండ్ ఇయర్లో కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసి లోపల థర్డ్ ఇయర్ వచ్చేసి టప నెక్స్ట్ ఏంటి అయిపోద్ది. అదే ఇంజనీరింగ్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్లో సెటిల్ అవుతారు, ఇంకా చాలా టైం ఉంది కదా అని. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫస్ట్ సెమ్ దాకా అంటే 2.5 ఏళ్ళు మీకు మీ మెంటల్ డెవలప్మెంట్కి చాలా టైం దొరుకుతుంది. ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా మీకు హడావిడి రాదు యాక్చువల్గా, అదర్ దెన్ జిఆర్ఈ టోఫిల్లో ఏదో చదువుకుంటారు తప్ప. అది మా టైంలో, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు. సో 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా, సో దేర్ ఇస్ అ గుడ్ 2.5 years ఆఫ్ టైమ్ ఇన్ అ 4 year సెమిస్టర్ సిస్టమ్ దట్ ఐ ఫీల్ దట్ పీపుల్ హ్యావ్ ఎంజాయిడ్ లైఫ్, రైట్, ఆర్ అండర్స్టూడ్ లైఫ్. పర్లేదు ఇంకొంచెం ఏం చేయొచ్చు, ఇన్ని రకాలుగా ఉంటుందా, క్రికెట్ ఆడుకోవటం అవన్నీ కూడా ఉంటాయి. ఐ మీన్ దిస్ ఫుల్ లెంత్ ఆఫ్ దాట్. అదే డిగ్రీలో నాకు కొద్దిగా అనిపించింది చాలా ఫాస్ట్గా అయిపోతుందేమో అని. నేను చూసి అంటే 1 year నేను డిగ్రీ కూడా చేశా. ఓహో, అంటే ఎంసెట్ సెకండ్ అటెంప్ట్ అనమాట, ఇంజనీరింగ్ సెకండ్ అటెంప్ట్ వచ్చింది కదా అదే. బట్ రెండోసారి మీరు రాయడం గొప్ప విషయం, ఎందుకంటే అప్పటికే మీరు 5-6 ఏళ్ళ అప్పటి నుంచి యాక్టర్ అవుదాం అనుకున్న వ్యక్తి ఇంజనీరింగ్ వైపు ఒకసారి రాకపోతే చూసావా నాన్న రాలేదు కాదు. మా ఫ్రెండ్స్ కూడా అదే కోవకి చెందిన వాళ్ళు కాబట్టి అలా వెళ్ళిపోయింది. లేకపోతే వాళ్ళు కనుక ముందే వచ్చేసింది అనుకోండి, నేను లైట్ తీసుకునేవాడిని. ఇట్స్ మోర్ లైక్ దాట్. ఐ థింక్ వాళ్ళు కనుక ఫస్ట్ అటెంప్ట్లోనే అందరూ ఇంజనీర్లు అయిపోయారంటే బహుశా నేను కంటిన్యూ చేసేవాడినేమో. కంటిన్యూ చేసి డైరెక్ట్గా ఏ సినిమా దాంట్లో జాయిన్ అయిపోయాడు. అప్పటికేమైనా ఆడిషన్స్ లేకపోతే అలాంటివి ఇచ్చారా ఆ టైంలో, అంత యంగ్ ఏజ్లో? బికాస్ ఆఫ్టర్ దట్ నాకు తెలిసి మీరు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళారు. ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను కానీ ఆడిషన్స్ ఇవ్వలేదు, కానీ ఆడిషన్స్ కోసం ట్రై చేశా. ఓకే, ఒకసారి ఫనీగా నేను చేయలేదు, ఆ యాడ్ వచ్చింది కానీ చేయలేదు. యాడ్స్ కోసం ఆడిషన్స్ పెట్టారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అది వెస్టర్న్ బ్రీఫ్స్ ఉంటుంది కదా, ఆ యాడ్ అన్నారు. అసలు మనకి అది అవసరమా, వేరే అడిగారా?
ఎవరో వేసుకుంటే చూసారా? అమ్మ! ఎంత మంచి వెస్ట్, ఎంత మంచి బ్రీఫ్. అండర్‌వేర్ యాడా? భయ్యా మనకి అంత సీన్ లేదు, సెటప్ లేదని ఫస్ట్ భయపెట్టిన యాడ్ అదే. వచ్చిన యాడ్ అదే, భయపెట్టిన యాడ్ అదే. దెబ్బకి అన్నపూర్ణ స్టూడియోస్ నాకు బాగా గుర్తుంది. సో, ఇలా లాభం లేదు. మనం ఇంకోటేదో ఆలోచించాల్సిందే అని. ఇంకోటేంటంటే నేను ఆ టైంలో చాలా సన్నగా ఉండేవాడినండి. అంటే ఎంత అంటే ఇంజినీరింగ్ అయ్యే టైంకి ఇప్పుడు కొంతమంది యాక్చువల్లీ యంగ్‌స్టర్స్ 18, 15 ఇయర్స్ ఓల్డ్, 20 ఏళ్ళు, 40 ఐ మీన్ 20, 20, 22 ఉన్నవాళ్ళు కొద్దిగా సన్నగా ఉంటారు. ఒక్కోసారి మొఖం మీద మొటిమలుంటాయి. నేననేదేంటంటే వాళ్ళు పాపం ప్రతి చిన్నదానికి కాన్ఫిడెన్స్ లూజ్ అవుతా ఉంటారు. ఓకే. అవును. అది అస్సలది అది పట్టించుకోవద్దు అని నాకు చెప్పాలనుంది. హ్మ్. I want to tell that to that youth of, from 12 years to 22 years or ఇప్పుడు 20. చెప్పాలుందా? అప్పుడే చెప్పాలుండిందా? అప్పుడు గూడా ఉండింది, ఇప్పుడు గూడా ఉంది. ఎందుకంటే, అరే! నేను చాలా సన్నగా ఉండేవాడిని. నాకసలు ఒంటి మీద చిన్న కండ గూడా లేదు. ఏంటి నా లైఫ్? ఆ టైప్‌లో ఉన్ బట్ ట్రస్ట్ మీ, వాళ్ళు షేప్ భలే షేప్ అవుతారు తర్వాత తర్వాత. హ్మ్. దే విల్ బీ లైక్ ఒక 25, 30కొచ్చేటప్పటికి చాలా హ్యాండ్సమ్‌గా, పర్ఫెక్ట్‌గా భలే తయారవుతారండి. హ్మ్. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ లూజ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్ కరెక్ట్. అన్నెసెసరీలీ. అవును. నాకు మొటిమలొచ్చాయి. అయ్యో! ఇదేదో అయిపోయా లేదు. అవన్నీ థట్ ఈస్ గ్రోయింగ్ స్టేజ్. గ్రోయింగ్ స్టేజ్‌లో ఎప్పుడు కూడా నేను ఇలా ఉన్నానేంటి, అలా ఉన్నాను, మనని మనం కించపరుచుకొని కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం చాలా తప్పు. దండగ. వేస్ట్ పని. ఆ టైంలో యాక్చువల్‌గా చేయాల్సిన పని మీద కాన్సంట్రేట్ చేస్తే అవి ఇవి 2 బావుంటాయి. హ్మ్. హ్మ్. ఇది ఎందుకంటున్నానంటే నేను ఇంజినీరింగ్‌లో నాకు 40 కేజీలండి నేను. లైక్ 40 కేజీస్. హ్మ్. ఐయామ్ 5'11" హైట్. 40 కిలోస్ అండి. 40 కేజీస్. అంటే అసలు బాబోయ్! అసలు అంటే లిటరల్లీ అనమాట. అప్పటికి పర్లేదు బానే ఉన్నాను. హ్మ్. కానీ బై ఎండ్ ఆఫ్ దట్ టైమ్ 44, అయినా మీకు 46. హ్మ్. వెస్ట్ అండ్ బ్రీఫ్ యాడ్ వచ్చింది. అవును. దట్స్ ద పాయింట్. దట్ ఇస్ ద పాయింట్. ఒక 44, 44 కేజీస్, 45 కేజీస్ అంటే చాలా దారుణంగా ఉండేవాడిని. హ్మ్. అంటే సన్నగా బోన్స్ కనపడుతూ టైప్‌లో. అయితే బట్ దెన్ ద బ్యూటీ ఈస్ ఐ వాస్ 30 వెన్ ఐ డిడ్ 'వెన్నెల'. హ్మ్. 'వెన్నెల' టైంకి నేను 30 ఏళ్ళు నాకు లిటరల్లీ 29, 30 స్టేజ్‌లో ఉన్నాను. శర్వా అనమాట. "ఏంటి భయ్యా! ఏంటి నువ్వు కాలేజ్ స్టూడెంట్‌లా ఇంకా ఎలా ఉన్నావని." హ్మ్. బట్ థాట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. బట్ ఒంటి తత్వం అది మీది? అహా! లేకపోతే ఒంటి తత్వమేలెండి కొద్దిగా. నేను ఎక్కువ తినేవాడిని కూడా కాదులెండి. ఐ ఓహ్! యూజ్డ్ టు అది బి కూడా లైక్ ఉంది. అది కూడా ఉంది బట్ కొద్దిగా. ఇంతకీ యాడ్ చేసారా లేదా? యాడ్ చేయలేదండి బాబు. అంటే ఎందుకు ఎందుకు చేయాలనిపించలేదు? అంటే సిగ్గా? భయమేసింది. భయం. అంటే మనం ఇలా కరెక్ట్‌గా పోస్టర్ అక్కడ యేసాడనుకోండి పొరపాటున. అది కరెక్టే. అంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఓకే. ఒక అండర్‌వేర్ యాడ్ చేయాలంటే ఒక మనిషికి చాలా ధైర్యం కావాలి. యాహ్! యాక్చువల్లీ. నాకంత లేదు. హ్మ్. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో, అక్కడి నుంచి యూ వెంట్ టు ఫిల్మ్ స్కూల్ ఆఫ్టర్ దట్. యాక్చువల్లీ ఫిల్మ్ స్కూల్ వెళ్దామని యూఎస్ వెళ్ళానండి. హ్మ్. ఎందుకంటే 'రామ్ గోపాల్ వర్మ' గారి ఆయన్నే ఒకసారి కలిసా. ఒక పెళ్ళిలో కలిసాననమాట. హ్మ్. పెళ్ళిలో కలిసినప్పుడు వెళ్లి పరిచయం చేసుకున్నాను. పరిచయం చేసుకొని సార్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్, మైబీ వర్మ, అబ్బి వర్మ అన్నారా? అదొక్కటే అనలేదు నేను కావాలని. ఆ! యాక్చువల్లీ మా ఫ్రెండ్ "అరే! ఎళ్లి కలిసావా?" అన్నాడు. కలిసానురా. ఏమని చెప్పావు? అదే నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను. అది ఇది. సార్ నా పేరు రవి. నేను ఇలా ఇలా. అదేంట్రా రవివర్మ అని చెప్పలేదా అన్నాడు. నేను చెప్పలేదురా. ఐ మీన్ నాకేమి నేను దాచుకోవాలో లేకపోతే చెప్పకూడదో అని కాదు గానీ నాకు నార్మల్‌గా రవివర్మ పేరంటే చాలా ఇష్టం పర్సనల్‌గా. దట్స్ బికాజ్ రవివర్మ అనే ఆయన ఒక ఆర్టిస్ట్ కూడా నంబర్ 1. బట్ ఎందుకో నాకు పెద్దగా నేను పెరిగిన వాతావరణం అంతా హైదరాబాద్ అండి టోటల్‌గా. ఎక్కడ కూడా నేను అంటే ఆహ్, నాకు రాజుల ఫ్రెండ్స్ చాలా తక్కువ హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. నా కజిన్సే ఎక్కువున్నారు. సో, వాళ్ళు బట్ ఇన్ జనరల్ చాలా తక్కువ. హ్మ్. బికాజ్ పుట్టగానే టక్‌మని ఇక్కడికొచ్చేసాం. అవును. ఓల్డ్ సిటీలో పెరిగాం. హ్మ్. మొత్తం ఫుల్‌గా అక్కడ हैदराबादी बोलते होंगे फिर बहुत फुल बहुत बोलता हूँ मैं। ऐसे नहीं लाइक पूरे मेरे 50 दोस्त हैं एटलीस्ट 50 से दोस्त नहीं रहते, दोस्तान रहते। दोस्तान रहते हैं। हाँ, वो 50 दोस्तान हैं। 50 नहीं 50 से भी बहुत ज़्यादा है एक्चुअली। हाँ। तो चाय तो चाय का एम्प्टी हाँ, एक चाय एक एम्प्टी वो भी है। वो भी है। ईरानी कैफ़े सब कुछ। ओल्ड सिटी, సూపర్. बार्कस। ఏమి లైఫ్ అండి అది కదా! अरे बहुत बिंदास है वो। तो वो యాహ్! भी था एंड एंड देन
సిబిఐటి. వర్మ గారిని కలిసారు. వర్మ గారు కాదు సార్, కరెక్ట్. ఐ వాస్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. కలిసి సార్ ఇట్లా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ సార్, హౌ అది ఇది అంటే ఓకే కమ్ టు మై ఆఫీస్ టుమారో అన్నారు కదా. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళానండి. అనుకోకుండా ఆయన మాత్రం చెన్నై వెళ్ళారు ఆ టైంలో. సో ఆఫీస్లో ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఉన్నారు. ఆయన ఏంటి భయ్యా మరి ఇంత సన్నగా ఉన్నావు నువ్వు అన్నారు. లిటరలీ మళ్ళీ అదే క్వశ్చన్ అదే క్వశ్చన్ వచ్చింది. కొద్దిగా పెంచు, బాడీ కొద్దిగా పెంచు, మరి ఇంత సన్నగా ఉన్నావు ఏంటి? అయినా ఓ పని చేయొచ్చు, నువ్వు ఏం చేసావు? ఇంజనీరింగ్ అయితే నువ్వు యూఎస్ వెళ్ళి యాక్టింగ్ నేర్చుకుని రావచ్చుగా, కొద్దిగా లావు కూడా అయి రావచ్చు. లిటరలీ దిస్ ఇస్ వాట్ ఈ సజెస్టెడ్. ఓకే, అక్కడికి వెళ్తే ఫుడ్కి లావ్ అవుతారు. అంటే తనకి ఏమైనా ఐడియా ఉన్నట్టుంది ఆల్రెడీ. ఓకే, సో తనేమో మరి ఆయన ఎవరో తెలియదు. ఇప్పుడు ఎవరైనా గుర్తుండి కాల్ చేస్తే బాగుండాలని అనుకుంటున్నాను కానీ, బట్ దట్ పర్సన్ ఆయన నన్ను వెళ్ళమంటే నేను ఐఎమ్ లైక్ ఓకే, బహుశా మరీ అక్కడేమైనా నేర్చుకుంటే బాగుంటుందేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. సో అప్పుడు మళ్ళీ నేను జిఆర్ఈ టోఫల్ రాసెళ్ళా. అప్పటి వరకు యూఎస్ఏలో ప్లాన్ లేదు. సరే అక్కడికి వెళ్ళి అక్కడ యాక్టింగ్ నేర్చుకుందాము, వెరైటీగా ఉంటుంది కదా. అంటే ఎప్పుడు చాలామంది ఇక్కడ నేర్చుకుంటారు కదా. ఐ థాట్ మేబీ వై నాట్, అంటే అక్కడికి వెళ్ళి ఎందుకు నేర్చుకోకూడదు అనే టైప్లో. సో వెళ్ళి అక్కడ ఐ వాంటెడ్ టు జాయిన్ డైరెక్ట్లీ యాక్టింగ్ స్కూల్, బట్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు సాగర్ చంద్ర ఉన్నారు కదా, ఆయన సదర్న్ ఇల్లినాయ్ యూనివర్సిటీ కార్బన్డేల్లో చేశారు. ఓకే, స్క్రీన్ రైటింగ్ అవన్నీ. నేను కూడా దానికి వెళ్ళా యాక్చువల్గా, బట్ ఇట్ వాస్ టూ ఎక్స్పెన్సివ్. $70,000 ఉండింది ఆ టైంలో. మన వల్ల $70,000 అంటే బాబాయ్ మన ఇల్లే ఒక $4,000 కట్టేసి ఉంటాం. అంటే బేసిక్లీ అట్ దట్ టైం ఇల్లు ఒక 2-3 లక్షలు కట్టగలిగాం బేసిక్లీ. దట్స్ ఇట్, దట్ ఈస్ ఆర్ ఎవ్రీ ఎర్నింగ్, ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ అనమాట. అలాంటిది ఒక $70,000 అంటే ఒక 22 లక్షలు. కష్టం బాబాయ్ అని చెప్పి నేను మళ్ళీ మాస్టర్స్ జాయిన్ అయిపోయా. అక్కడ మాస్టర్స్లో ఇంజనీరింగ్, ఐ మీన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ బేసిక్లీ. అదేమో ఫైనాన్షియల్ ఎయిడ్తో పాటు మనకి, సో ఎక్స్పెన్స్ ఏం లేదు దాంట్లో. సో మాస్టర్స్ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎప్పుడో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అప్పుడు టైం దొరకలా. అప్పుడు జాబ్ చేస్తుంటే టైం దొరకలేదు, బట్ ఐ కుడ్ మేక్ టైం. ఒక 3 నెలలు చేసి వచ్చాను. చేసి వచ్చేసాక దెన్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్ జస్ట్ హ్యాపెండ్. ఫిల్మ్ హ్యాపెండ్ ఇన్ 2000 బిఫోర్ దిస్ వన్. యాక్చువల్లీ వెళ్ళక ముందే దేవకట్ట గారు ఆ టైంలో, దేవకట్ట గారు ఆ టైంలో హీ వాజ్ డూయింగ్ వలస అని ఒక టీవీ సిరీస్ లాగా. అంటే టీవీలో మన ఈటీవీయో జెమినియో ఏదో దాంట్లో ఒక చిన్న ఎపిసోడిక్గా చేద్దామని అనుకున్నారు ఆయన. చేద్దామని అనుకుని ఒక ఐ థింక్ ఫ్యూ ఎపిసోడ్స్ దట్ హీ డెడ్. దాంట్లో వేరే నా ఫ్రెండ్ ఉన్నాడు కిషోర్ అని, తను చెప్పాడనమాట, అరే ఇక్కడ నా రూమ్మేట్ దేవా అని ఉన్నాడు, తను ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్, యూ వాంట్ గో మీట్ హిమ్ అంటే అవును రా వెళ్తానని చెప్పా. అదే క్రమంలో రాజన్ డీకే గారిని కూడా కలిసి ఆ టైంలో. డీకేని ఎక్కువ కలవలేదు, రాజ్ని ఎక్కువ కలిసి ఆ టైంలో. సో దేవా వచ్చేసి సారీ బ్రదర్, నేను ఆల్రెడీ అందరినీ హైర్ చేసేసుకున్నాను, 2 months అయింది నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి. సో ఎవ్రీ వీకెండ్ ఆయన షూట్ చేసేవారు బేసిక్గా. నేనేమన్నానంటే సరే ఓకే అండి ఫైన్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, మీరు నన్ను ఆడిషన్ తీసుకోండి, అప్పుడు నాకు తెలుస్తుంది నేను అంటే అసలు నేను చేయగలనా లేదా, ఇదే నాకు దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అనేది మీకు తెలుస్తుంది నేను చేయగలనో లేదో అంటే. సరే అయితే అని చెప్పి ఆయన లీడ్ క్యారెక్టర్కి ఆడిషన్ తీసుకున్నారు. అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అరే నాకు తెలియదే, నువ్వు కొన్ని ముందు కొద్దిగా కనపడి ఉంటే. అప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ తనే చేస్తున్నారు యాక్చువల్లీ, బికాస్ నో బడీ ఎల్స్ వాజ్ ఇంట్రెస్టెడ్ మచ్. సో ఆయనేమో నువ్వు దొరుకుంటే బాగుండేది, నేను ఓన్లీ డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని. సరే ఓకే నో ప్రాబ్లం, నేను నెక్స్ట్ ఎప్పుడు ఏమనుకున్నా సరే ఐ డెఫినెట్లీ కాల్ యూ అని. అండ్ ఆ తర్వాత నుంచి వీఆర్ ఇన్ టచ్ ఫర్ ద నెక్స్ట్ 3-4 years. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 2 days అయినా నేను వెళ్ళి కలిసేవాడిని, డెట్రాయిట్ వెళ్ళి కలిసేవాడిని, లేకపోతే అలా ఒకటి ఫోన్ కాల్స్ ఇవి అవి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను న్యూజెర్సీలో ఉన్నప్పుడు కూడా మన ఐ డ్రీమ్ క్యాడ్ వాసు ఉన్నారు కదా, హీ యూస్ టు ట్రావెల్ ఇన్ ద సేమ్ ట్రైన్. అలా మీకు పరిచయం? అలా పరిచయం ఉంది. అప్పుడు ఆయన క్యాడ్ వాసు అనేవాళ్ళం. అవును. సో అలాగా, సో యా ఆ పరిచయం ఉంది. బట్ ఎనీవే, సో డ్యూరింగ్ దట్ టైం, అదే టైంలో నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు NYFAకి వెళ్ళడం, ఈ జాబ్ చేసుకోవడం, ఇవన్నీ చేసాం అనమాట.
బట్ యూఎస్ ఎక్స్‌పోజర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా! మన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐ ఫీల్ ఐవ్ లివ్డ్ దేర్ సో ఇట్ ఐ ఈస్ నో హౌ చేంజ్ ఇట్ అవుతుంది. ఫీల్స్. చేంజ్ యాహ్! అవుతుందండి. ఇట్ ఈస్ యాహ్! డెఫినిట్‌గా ఒక కాన్ఫిడెన్స్ అంటారా? లేకపోతే సంథింగ్ ఎల్స్ అంటే కాన్ఫిడెన్స్ కంటే కూడా మీరు సొంతంగా పనులు చేసుకోవడం అలవాటైపోతుంది. అలవాటు ఫస్ట్ థింగ్. చేసుకుంటాం. కరెక్ట్. ఫస్ట్ థింగ్. హ్మ్. మీరంటే సెల్ఫ్ రిలయంట్ అయిపోతాం. సెల్ఫ్ రిలయంట్ అయిపోతాం. అది ఒక్కోసారి ప్రాబ్లమ్ కూడా యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. ఇక్కడ ఈ సెటప్‌లో అది వర్కౌట్ అవ్వల హ్మ్. నాకు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బీ గై ఫ్రమ్ యూఎస్. అవును. కరెక్ట్. అదుంది.